నమస్తే పిల్లలు. ఈ వీడియోలో మనం ఉపజాతి పద్యాల్లోని సీసం గురించి తెలుసుకుందాం. ఇప్పుడు దీని లక్షణాలు ఏంటో చూద్దాం. సీస పద్యంలో 4 పెద్ద పాదాలు ఉంటాయి. పాదం అంటే లైన్ అని చెప్పుకున్నాం కదా. ఈ సీస పద్యంలో 4 పెద్ద లైన్లు ఉంటాయంట. ప్రతి పాదాన్ని సౌలభ్యం కోసం 2గా విభజించారు. అంటే పెద్దదిగా ఉంది కాబట్టి ఒక పాదాన్ని రాసే సౌలభ్యం కోసం 2 భాగాలుగా విభజించారు. మొదటి భాగాన్ని పూర్వపాదమని, రెండవ భాగాన్ని ఉత్తరపాదమని అంటారు. పద్యపాదాన్ని 2గా విభజించాం కదా. మొదటి భాగాన్ని పూర్వపాదమని, రెండవ భాగాన్ని ఉత్తరపాదమని అంటారు. ప్రతి పాదంలో 6 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు ఉంటాయి. అంటే ప్రతి పాదంలో కూడా 8 గణాలు ఉంటాయి. 6 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు. నెక్స్ట్ 1, 3, 5, 7 గణాల తొలి అక్షరాలకు యతి చెల్లుతుంది. అంటే 1వ గణంలోని మొదటి అక్షరానికి, 3వ గణంలోని మొదటి అక్షరానికి, 5వ గణంలోని మొదటి అక్షరానికి, 7వ గణంలోని మొదటి అక్షరానికి ఇలా యతి చెల్లుతుందంట. నెక్స్ట్ ప్రాస నియమం లేదు, ప్రాసయతి ఉంటుంది. సీసపద్యం చివరిలో ఆటవెలది కానీ తేటగీతి కానీ ఉంటుంది. దీనినే ఎత్తుగీత అంటారు. అంటే సీసపద్యం చివరిలో ఆటవెల్లది పద్యం కానీ తేటగీతి పద్యం కానీ తప్పనిసరిగా ఉంటుందంట. దీనినే ఎత్తుగీత అంటారు. ఇవి సీసపద్యం యొక్క లక్షణాలు. ధన్యవాదములు.